తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తెలిపారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. దివంగత శాసనసభ్యులు రామ్మూర్తి యాదవ్, నోముల నరసమయ్య ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, 35 ఏళ్లలో జానారెడ్డి నాగార్జునసాగర్ కు చేసిందేమీ లేదని విమర్శించారు. పేద ప్రజల అభ్యున్నతి, దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైందని తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వస్తే మీరందరినీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018 వరకు ఇదివరకు ఎమ్మెల్యే ఎట్లుండే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో మీరు కుక్క నింపుకోకుండా ప్రతి ఒక్క నాయకుని మీరు ఎవరిని పిలిచినా కానీ ఖచ్చితంగా మీరు మాట్లాడగలరన్న నమ్మకం నాకు. ఇదివరకు ఎక్కడుంటుండే ఈ సంక్షేమ పథకాలు దగ్గర నుండి చూస్తూ